వైసీపీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. ప్లీనరీలో జగన్ 5 ఏళ్లు కాకుండా 30 ఏళ్లు సీఎంగా ఉండాలని ఉందని మనసులో మాటను బయటపెట్టాడన్నారు. ఆయన తన తండ్రి చనిపోయినప్పుడు కూడా సీఎం కావాలనే ఆశతోనే ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేశాడన్నారు. సోనియా గాంధీ ఒప్పుకోకపోవడంతోనే మరో పార్టీ పెట్టి ఓదార్పు యాత్ర ప్రారంభించాడని ఎద్దేవా చేశారు. ప్లీనరీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా జగన్ బాహుబలితో పోల్చడాన్ని విమర్శించారు. జగన్ ఓ ఖల్నాయక్ అని, ఎప్పటికీ హీరో కాలేడన్నారు జలీల్ ఖాన్. ఫస్ట్ అండ్ సెకండ్ హీరో ఏ రకంగా ఉంటారు, విలన్లు ఏ రకంగా ఉంటారు, మా నాయకుడు హీరో అని కూడా రోజాతో చెప్పిస్తాం జరిగింది. నాకున్న రాజకీయ అనుభవంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నాయక్ అవడలేదు తప్ప ఖల్నాయక్ మాత్రం డెఫినెట్గా అవుతారు ఈ రాష్ట్రంలో. అది కూడా నేను తెలియజేస్తున్నా. ఆయనకి హీరో అయ్యే పరిస్థితి లేదు, హీరో పాత్ర రాదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి తన మనస్సులో ఉన్న మాట చెప్పాడు నిన్న. నాకు కోరిక ఉంది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. 5 సంవత్సరాలకే కాదు 30 సంవత్సరాలకు అవ్వాలని ఉందనేది కూడా తన మనస్సులో ఉన్న మాట చెప్పాడు. ఎక్కడైనా నేను ప్రజా సేవ చేయటం కోసం ముఖ్యమంత్రి అవుతానని కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి చేయటానికి ముఖ్యమంత్రి అవుతామని కానీ ఎక్కడ కూడా ఈ యొక్క పదం కూడా ఎత్తకుండా కేవలం నేను ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక ఉందనేది తన మనస్సులో మాట నిజం చెప్పాడు నిన్న జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకురావటానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మేము కళ్ళారా చూసాం. రాజశేఖర రెడ్డి గారి ఇంకా బాడీ కూడా బయటికి తీసుకురాలా. అటువంటి పరిస్థితుల్లో సంతకాలు సేకరణ చేసి నాకు ముఖ్యమంత్రి చేయాలని కేవీపీ రామచంద్రరావుతో ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత కొంత గ్యాప్ అయినాక సోనియా గాంధీ గారు కానీ అక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఢిల్లీలో పిలిపించి, అయ్యా నువ్వు వచ్చే ఎన్నికల దాకా ఆగు, అప్పుడు దాకా కేంద్రంలో నీకు తీసుకుంటాం, ఇప్పటికిప్పుడు ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదంటే వినకుండా ఇప్పుడే క్షణమే ముఖ్యమంత్రి కావాలని దీని మీద